అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పనితీరు ఎలా ఉంది, అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది, బీజేపీ పార్టీ పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల పనితీరు ఎలా ఉంది అనే విషయాల మీద సునీల్ కొనుగోలుతో సర్వే చేయించారు. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఏంటి, మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు 8 మంది గ్రాఫ్ కూడా డౌన్ఫాల్లో ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ పరిస్థితి కూడా డౌన్ఫాల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్లు తప్పితే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రజల సమస్యల పట్ల కానీ ఏమాత్రం పనిచేయట్లేదు అనేది ఈ సర్వేలో తేటతెల్లమైంది. వాస్తవం కూడా అదే. బీజేపీ వాళ్ళు పార్టీ ఆఫీసుల గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నారు చెప్తే ఎక్కడ కూడా ఈ 1 ఇయర్లో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో ఎక్కడ కూడా ఆందోళన కానీ, ఇష్యూ బేస్ మీద ధర్నాలు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ఎక్కడా కనపడలా. వాళ్ళల్లో వాళ్ళు స్టేట్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడటంలో ఉన్న శ్రద్ధ ఈ పార్టీని నడిపించడంలో ఎవరికి కనపడట్లా. అక్కడ కిషన్ రెడ్డి గారు అటు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు అనేది ఆయన ఎక్కడా కూడా చేపట్టలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా బండి సంజయ్ గారు అగ్రెసివ్గా ఉండే ఆయన కూడా ఎక్కడా కూడా కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల ఆయన పరిధిలో ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు చెప్తే సమస్య మేము మాట్లాడతారు. ఇకపోతే అరవింద్ కానీ లేకపోతే ఈటెల రాజేందర్ కానీ వీళ్ళు ఏమైనా చేస్తున్నారంటే వీళ్ళు లేదు. అరవింద్ గారు మట్టుకి పసుపు బోర్డు సాధించారు. అది ఆయన ఎంపీగా ఆయన ప్రాంతంలో ఆయన ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే కూడా ఎమ్మెల్యేల గ్రాఫ్ చాలా డౌన్ అయిపోయింది. లీడర్లని, రెండో కేడర్ ఉన్న లీడర్లు ఎవరు కూడా నమ్మట్లా. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినా సరే ఆ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అంగు ఆర్భాటం ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళు ప్రజల్లో ఆర్భాటంగా వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో నిండా మునిగిపోయి ఉన్నారు. అదొకటి పార్టీకి బ్యాడ్ వస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎలా ఉన్నారో ఇవాళ కూడా అదే అహంకారంతో, అదే ధోరణితో ప్రజల అభిమానాన్ని చొరగొనే విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా పనిచేస్తున్నట్టు కనిపించలేదనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇకపోతే కాంగ్రెస్లో కూడా 10 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ చాలా పడిపోయింది. వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, 2-3 సీనియర్లు కూడా ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా గ్రాఫ్ డౌన్ అయినట్టు మనకి ఈ సర్వే ద్వారా తెలిసిందనేది విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా 2 మంత్రుల పనితీరు కూడా బాగాలేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా సీనియర్ మంత్రులే. వాళ్ళు వాళ్ళ శాఖల్లో కానీ వాళ్ళ బంధువులు చేసే ప్రక్రియ వలన ఆ మినిస్టర్లు ఇద్దరికి గ్రాఫ్ బాగాలేదనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారు. ఆయన పనితీరు ఎలా ఉందనేది. ఆయన పనితీరుని చూస్తే పోరాట పటిమతో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ముఖ్యమంత్రి అవడానికి ఉన్న స్పీడు ఇవాళ అంత స్పీడ్ లేదనేది ఒక వాస్తవంగా చెప్పాలి. ఇకపోతే ఆయన మెరుగైన ఫలితాలే ఇస్తామన్నారని చెప్తారు. ఎందుకంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, గ్యాస్ ఫ్రీగా ఇవ్వటం కానీ, ఫ్రీ బస్సు ఇవ్వటం కానీ, ఈ పథకాలు కొంతమందికి ఉద్యోగస్తులకు ఒక 50,000 మందికి ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం కానీ, ఇలా 4-5 కార్యక్రమాలు చేయటంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల్ని ఆకట్టుకోగలిగారు. అర్బన్ ఏరియాలో అంత ఎఫెక్టివ్గా లేదనేది తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా పోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన వాడే భాష, ముఖ్యమంత్రి గారు వాడే భాష మీద రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం వస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయినా కొద్ది పాలిష్డ్గా మాట్లాడితే బాగుంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు ప్లస్ ప్రజాభిప్రాయంలో కూడా ఈ సర్వేలో తెలిసిందనేది మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే ఈ సందర్భంగా కేసీఆర్ పనితీరు మీద కూడా సర్వే చేశారు. 1 ఇయర్ నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో రావట్లేదు. 4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒకసారి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కానీ, ప్రభుత్వం చేసే హామీల విషయంలో కానీ కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించట్లా. ప్రజలైతే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు. ఇది చాలా తప్పు, కేసీఆర్ పద్ధతి కరెక్ట్ కాదనేది సర్వేలో తేటతెల్లమైంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ మీద కూడా నెగిటివ్గా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం త్వరలో తెలంగాణ రాజకీయాల్లో ఎన్ని మార్పులు వస్తాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.